పెంచారు, రేట్లు పెంచారు. దానివల్ల కొనేవాడికి కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కొంతమంది ఈ డబ్బులు సంపాదించింది మొత్తం తాగడానికి ఖర్చు పెట్టి భోజనం కూడా సరిగ్గా తినలేకపోయారు. ఇక్కడికి వచ్చే గ్రాబింగ్, ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, సబ్లీజెస్ లాగేసుకున్నారు, న్యూ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. 19-24 సబ్లీజెస్ న్యూ ప్లేయర్స్ మీరు చూస్తే 60% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ 20 IMFL డిస్టిలరీస్ వీళ్ళు లాగేసుకున్నారు. మామూలుగా IMFL బ్రేవరీస్ అంటే బీర్ తయారు చేయడానికి, డిస్టిలరీస్ లిక్కర్ వీళ్ళందరూ రా మెటీరియల్ సప్లై చేయడానికి, అవన్నీ కూడా 26 మంది కొత్త కంపెనీలు వీళ్ళు ఎంటర్ అయ్యారు. అదాన్ ఎప్పుడొచ్చింది? అది డిసెంబర్ 19. గ్రేసన్స్, లీలా, JR అసోసియేట్స్, PV స్పిరిట్స్ మార్చి 2020. ఆపరేటెడ్ కెపాసిటీ మీరు చూస్తే 2,000 లక్షల ప్రూఫ్ లీటర్స్, 20,356 కోట్ల రూపాయలు లిక్కర్ కేసు సేల్ని ఈ కంపెనీలు అమ్మగలిగాయి. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్చరింగ్ ఇవన్నీ పట్టేసుకున్నారు వీళ్ళు. విశాఖ డిస్టిలరీ, అదాన్, ల్యాంగేట్, లీలా. PMK డిస్టిలరీ, అదాన్, సన్రైజ్, దివ్యం, PV స్పిరిట్స్, లీలా అండ్ NV డిస్టిలరీస్. పెరల్ డిస్టిలరీ forced to stop operations, not placing orders, not permitting sales of USL brands. వాళ్ళందరిని రిస్ట్రిక్ట్ చేసి అమ్మనీయకుండా చేశారు. ఎస్వీర్ డిస్టిలరీ forced to stop operations, not placing orders, not permitting sales of USL brands. స్పై అగ్రో ఇండస్ట్రీస్, అదాన్, NV డిస్టిలరీస్. ఈ విధంగా ఒరిజినల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లీజుకు కానీ బలవంతంగా కానీ మొత్తం టేక్ ఓవర్ చేశారు వీళ్ళంతా. నెక్స్ట్, దీనివల్ల ఇంకొక పక్కన మీరు చూస్తే డిస్క్రిషనరీ, ప్రిఫరెన్షియల్ ప్రొక్యూర్మెంట్, మార్కెటింగ్ వీళ్ళే పెట్టుకోవడం, మొత్తం డబ్బులంతా వసూలు చేసుకోవడం ఇవన్నీ చేశారు. ఇక్కడ 2014-19 ఆటోమేటిక్ ఆర్డర్ ఫర్ సప్లై OFS అని పెట్టాం. ట్రాన్స్పరెంట్ ఫార్ములా, మార్కెట్ డ్రివన్. 19-24 మాన్యువల్ మోడ్, డిస్క్రిషన్ ప్రాక్టీసెస్, మేజర్ MNCకి కుండా చేయడం, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళ మనుషులకు పెట్టుకోవడం, కొల్యూషన్ అవ్వడం మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. 38 న్యూ బ్రాండ్స్ IMFL, 28 IMFL, 10 బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ 1924లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది లో క్వాలిటీ, చాలా డేంజరస్ ఫర్ హెల్త్. అవి కూడా ఫిగర్స్ ఉన్నాయి. 7 కంపెనీస్ NSJ, అదాన్, లీలా, NV, B9, సోనా, మొనాక్, ఓనర్ వీళ్ళంతా చూస్తే ఆల్ న్యూ బ్రాండ్స్. సేల్ వాల్యూ 15,843 కోట్ల రూపాయలు 7 కంపెనీలు చేసే పరిస్థితికి వచ్చారు. 2021 న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్, SNJ 63% స్టాక్ హోల్డ్ విత్ MRP 150, అంటే 150 రూపాయల లోపల ఉండే MRPలు వీళ్ళే మొనోపలీ చేశారు. 63%, 180 ml. అంటే 21 మొత్తం కొత్త బ్రాండ్ డామినేట్ చేస్తుంది అక్కడ. 21-22లో న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్, SNJ, లీలా 43% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 150, 180 ml. న్యూ బ్రాండ్స్ SNJ 65% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 120, 180 ml. 22-23 న్యూ బ్రాండ్స్ ఆఫ్ SNG 43% ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ MRP 140, 180 ml. అంటే ఏ విధంగా క్యాప్చర్ చేశారో కంపెనీని మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్లే చేసి ఆర్డర్ తీసుకొని బలవంతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్గా మొత్తం సప్లయర్ వైజ్
ఎంఎన్సీలు నేషనల్ కంపెనీస్ 53.21% 18-19లో వాళ్ళ ప్రజెన్స్ 23-24కు 5.25% పడిపోయింది. కిందన కొత్త బ్రాండ్స్ లోకల్ కంపెనీలు నేను చెప్పిన ఇంతకుముందు బ్రాండ్స్ అన్ని 23-24కి 43.48, 18-19లో 16.96. అందులో కూడా కంపెనీస్ పేర్లు ఇచ్చాం. యునైటెడ్ స్పిరిట్స్ అని, బెర్నార్డ్ రిచర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని, ఎంఎస్ అలైడ్ బ్లెండర్ డిస్టరీస్ అని, ఈ విధంగా ఇవన్నీ కొత్తవి ఎమర్జ్ అయినాయి. అవన్నీ కూడా పాతవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ చాయిస్ అనేది 35,28,598 కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్దిగా 5,67,000 మిగిలారు వాళ్ళు కొద్దిగా. కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ విస్కీ అని 21,07,527 ఉంటే 0 అయిపోయారు. ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ అది చూస్తే 20 లక్షలు ఉండేది 7కి వచ్చారు. మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డెస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకో పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19లో 0 ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సెరీ క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ నేను చెప్పాను, భూమ్ భూమ్ అని అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో చేసిపోయే పరిస్థితికి వచ్చారు వీళ్ళు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్ని పెట్టి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సీ డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు 18-19లో ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19లో ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి 0 అయిపోయినాయి, చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ 0 ఉండేటివి 12 లక్షలు ఇమారీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నా, నాకు ఎప్పుడు తాగే అలవాటు లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం బూమ్ బూమ్ అని, ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు, మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు. బూమ్ క్లాసిక్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, బూమ్ సూపర్ స్ట్రాంగ్ ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్ దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి బెర్నార్డ్